Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. సో మనందరికీ తెలుసు స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ప్లాట్ఫామ్ ద్వారా మీకు అవసరమైన నోటిఫికేషన్స్ కానివ్వండి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనము మీకు రీచ్ అయ్యేలా చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అందులో భాగంగానే ఈరోజు మనం ఒక రిక్రూట్మెంట్ చూడబోతున్నాం. దట్ ఈజ్ ఎన్ఎస్పిసిఎల్ టెక్నికల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఓకే, కొత్తగా వినడానికి ఏం లేదు. ఇది ఈజ్ అ జాయింట్ వెంచర్ ఆఫ్ ద టూ మహారత్నాస్. మనందరికీ తెలుసు ఎలక్ట్రికల్ ఫీల్డ్లో కానివ్వండి లేకపోతే టెక్నికల్ ఫీల్డ్లో కంపెనీస్ని రత్నాస్గా డిఫైన్ చేయడం జరిగింది. మహారత్న, నవరత్న, మిన్రత్నగా. అలాంటి రెండు మహారత్న కంపెనీస్ జాయింట్ వెంచర్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ఎస్పిసిఎల్. ఇది రిక్రూట్మెంట్ ఇచ్చింది. దేనికి సార్? టెక్నికల్ అసిస్టెంట్ బేస్ చేసుకొని ఇచ్చింది. డిప్లొమా చదివిన అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. అండ్ డిప్లొమా కంప్లీట్ చేసి పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల డిఫరెంట్ ప్రైవేట్ జాబులు చేసిన వాళ్ళకి అని చెప్పొచ్చిన ఈ విషయాన్ని. కాబట్టి సార్ మేము డిప్లొమా ఇప్పుడే కంప్లీట్ చేసినాము, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవడం అంటే లేదు, ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. కానీ ఒకవేళ మీరు డిప్లొమా తర్వాత ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసినా ఎక్స్పీరియన్స్తో కూడా జాబ్స్ పడతాయి అని చెప్పడానికి ఈ వీడియో ఉంది. సో ఆల్మోస్ట్ ఏ బ్రాంచెస్కి ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ ఉంది అనేది కంప్లీట్గా చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు డైవ్ ఇంటు ద వీడియో, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ to like the video and subscribe our YouTube channel Space Engineering Academy if you really like our content, and further share in the educational groups if you want to help near and dear ones. Okay, ఎవరికైనా అట్లీస్ట్ యూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సార్ మీరు ఇప్పుడే ప్రెషర్ సార్ మీరు అప్లై చేసుకోవచ్చా? లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉంది, ముందే క్లారిటీగా చెప్తున్నాను. కానీ రేపు ఫ్యూచర్లో నువ్వు ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నప్పుడు ఇలాంటి గవర్నమెంట్ ఆపర్చునిటీ వస్తుంది అనే విషయాన్ని నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, యాజ్ ఎ సెడ్ ఇట్ ఈస్ ఏ జాయింట్ వెంచర్ ఆఫ్ బోత్ ఎన్టీపీసీ అండ్ సేల్, రెండు కూడా మహారత్న కంపెనీస్. సో మొత్తం లొకేషన్ వైజ్గా వాళ్ళు వేకెన్సీస్ అయితే ఇచ్చారు నాన్న. టెక్నికల్ అసిస్టెంట్ అంటే డిప్లొమా బేస్ చేసుకున్న జాబ్ ఇది. లొకేషన్ వైజ్ చూసుకుంటే బిలాయిలో ఎలక్ట్రికల్ 3, మెకానికల్ 5, అట్లాగే రూర్కేలాలో 4 ఎలక్ట్రికల్, మెకానికల్ 4 అండ్ సిఎండ్ఐ వాళ్ళకి 4 ఉన్నాయి. మళ్ళీ చెప్తాను ఏ బ్రాంచెస్ ఎలిజిబిలిటీ అనేది. దుర్గాపూర్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ 2, మెకానికల్ డిపార్ట్మెంట్ 5 అండ్ సిఎండ్ఐ డిపార్ట్మెంట్ 3 ఓవరాల్గా. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మనకి వేకెన్సీస్ చూసుకోవచ్చు బ్రాంచెస్గా 9, 14, 7గా ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ మాట్లాడుకుంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఏదైనప్పటికీ కూడా అది ఎలక్ట్రికల్ వాళ్ళు కానివ్వండి, మెకానికల్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే సిఎండి పవర్ స్టేషన్కి సంబంధించిన సిఎండి డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే పవర్ స్టేషన్కి సంబంధించిన కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి కానివ్వండి, ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ, రెగ్యులర్ డిప్లొమా ఉండాలి. దట్టు 60% అగ్రిగేట్ ఉండాలి. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెండు ఎలిజిబిలిటీ ఉన్నాయి. మెకానికల్ వాళ్ళకి మెకానికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంది 60%. అట్లాగే సిఎండ్ఐ వాళ్ళకి సిఎండ్ఐ డిపార్ట్మెంట్లో ఇన్స్ట్రుమెంటేషన్ డిప్లొమా చేసిన వాళ్ళు కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అందరికీ కూడా 60% మినిమం ఉండాలి. అండ్ లాస్ట్ పోస్ట్కి అయితే బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని చెప్తున్నారు. ఓకే రైట్. వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే ఎస్, ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి మాత్రం ఖచ్చితంగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన మ్యాండేటరీ ఏం లేదు. మీరు ఎటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేసిన పర్లేదు, ఆ రెస్పెక్టివ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఏ ఫీల్డ్ అడుగుతున్నారు క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఎలక్ట్రికల్ వాళ్ళకి అయితే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ క్లియర్గా స్విచ్ యార్డ్ కానీ, స్విచ్ గేర్ కానీ, ఎలక్ట్రికల్ టెస్టింగ్ కానీ, ట్రాన్స్మిషన్ సిస్టమ్ కానీ, ఇలాంటి దాంట్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, అట్లా మెకానికల్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే సిఎండి వాళ్ళకి కూడా ఉంది. కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మెయింటెనెన్స్లో కానివ్వండి ఉంటే డెఫినెట్గా యూర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్. ఇంకా ఏజ్ గురించి మాట్లాడితే 30 years ఏజ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు పర్ మంత్ శాలరీ బేసిస్లలో ఉంటుంది. ఇది మంత్లీ పే ఉంటుంది, మీకు 60,000 ఇంక్లూడ్ చేస్తారు. సార్ అదేంటి సార్ బేసిక్ పే ఇవ్వాలి అనే మోడల్ ఆలోచన మీకు రావచ్చు. సో దిస్ ఈజ్ అ ఫిక్స్డ్ టర్మ్ రిక్రూట్మెంట్ అని చెప్పొచ్చు. మన ఫిక్స్డ్ టర్మ్ అంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంగేజ్మెంట్లో ఫస్ట్ 3 years గురించి మీకు తీసుకుంటున్నారు. మీ పర్ఫార్మెన్స్ కానీ కరెక్ట్ ఉంటే ఇంకో 2 years ఎక్స్టెండ్ చేస్తారు. సార్ మరి నేను అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో ఛాలెంజ్ జాబ్ కానీ వర్క్ చేయడం బదులు అదే ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే కనుక దీనికి అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయితే డెఫినెట్గా 60,000 పర్ మంత్ వస్తుంది. ఎటువంటి లాకింగ్ పీరియడ్ లేదు, ఎటువంటి సర్వీస్ బాండ్ లేదు. దీంట్లో ఇలాంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేసినారంటే ఇంకా ఫర్దర్గా మీకు ఫ్యూచర్లో రాబోయే ఆపర్చునిటీస్ డెఫినెట్గా బాగుంటాయి. అవునా కదా? దాన్ని ఏదైనా పాజిటివ్గా చూడండి. 5 years వరకు అయితే ఆపర్చునిటీ మీకు ఉండడానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, లైఫ్ లాంగ్ కాదు, ఇది పర్మనెంట్ రిక్రూట్మెంట్ కాదు, ఫిక్స్డ్ టర్మ్ రిక్రూట్మెంట్ ఇది, అది గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ 5-10 వేలకు పనిచేయడం కన్నా ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లో
వర్క్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, 60,000 పర్ మంత్ సాలరీ పే చేస్తున్నారు వాళ్ళు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుని ట్రై చేయండి. ఓకే, ఎలా సెలెక్ట్ చేస్తారు సార్? సెలెక్షన్ ప్రాసెస్ 2 స్టేజెస్లో ఉంది. స్టేజ్ 1 ఒక ఎగ్జామ్ పెడతారు, CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. ఎవరైతే స్టేజ్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో స్టేజ్ 2లో స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయబోతారు. ఓకే, ఈ CBTకి సంబంధించి కొద్ది క్లియర్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇచ్చారు. మొత్తం వీళ్ళకి 120 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 40 క్వశ్చన్స్ జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ రెస్పెక్టివ్ డిసిప్లిన్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ సిలబస్ నుంచి, మెకానికల్ వాళ్ళకి మెకానికల్ బేస్ సిలబస్ నుంచి, డిప్లొమా స్టాండర్డ్ సిలబస్ నుంచి అడగడానికి అవకాశం ఉంది. ఎగ్జామ్ మొత్తం 120 క్వశ్చన్కి 2 hours మీకు టైం ఇస్తున్నారు, సఫిషియెంట్ టైం ఇస్తున్నారు. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి ఖచ్చితంగా 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అంటే 4 క్వశ్చన్స్ కనుక రాంగ్ చేస్తే మీరు ఖచ్చితంగా -1 మార్క్స్ కూడా యాడ్ అవుతాయన్న విషయాన్ని వీలైతే చెప్తున్నారు. ఎవరైతే CBT 1లో స్టేజ్ 1లో క్వాలిఫై అవుతారో స్టేజ్ 2కి దే ఆర్ గోయింగ్ టు పిక్ 1:5 రేషియోలో పిక్ చేస్తున్న విషయాన్ని వీలైతే చెప్తున్నారు. సెంటర్స్ విషయానికి మాట్లాడుకుంటే సెంటర్స్ హ్యాండ్ఫుల్ ఆఫ్ సెంటర్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఢిల్లీ ఉంది, NCR ఉంది, కోల్కతా, రాయ్పూర్, భువనేశ్వర్ లాంటి సెంటర్స్ అయితే ఉన్నాయి. అండ్ దానికి సంబంధించి మీరు పెట్టుకొని నియర్ బై సెంటర్ కూడా పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది. మళ్ళీ చెప్తున్నాం, ప్రైవేట్ ఇప్పుడు డిప్లొమా చేసి ఎలక్ట్రికల్గా ప్రైవేట్ కంపెనీలలో 10,000 15,000 చేసేవాళ్ళు ఎంతోమంది మనకు ఫోన్లు చేస్తుంటారు ఆపర్చునిటీస్ గురించి. సో వాళ్ళు ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలాంటి వాళ్ళు మీకు ఎవరు తెలిసినా కానీ మీరు పంపివ్వాలి. రేపు ఫ్యూచర్లో మీకు అలాంటి పరిస్థితి మీకు వచ్చినా కానీ ఇటువంటి నోటిఫికేషన్ వస్తుంది మీకు. అలాంటప్పుడు మీరు దీన్ని యూటిలైజ్ చేసుకొని అండ్ టైం బేసిస్ చెక్ చేసుకోవాలి. మన ఛానల్ని ఫాలో అవ్వండి, రెగ్యులర్గా మీకు ఇలాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఫర్దర్గా వెళ్తే ఇది మళ్ళీ అదే వేకెన్సీస్ని కొంత డిపార్ట్మెంటల్ వైజ్గా ఇచ్చాడు. మెకానికల్ ఓవరాల్గా 14 ఉన్నాయి మనకు తెలిసిన విషయం ఆల్రెడీ. ఎలక్ట్రికల్కి సంబంధించాడు. ఇట్లా ఫర్దర్గా వెళ్దాం. మనం రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే రిజర్వేషన్స్ జనరల్గా ఏవైతే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, జనరల్గా ఉండేటి అప్లై అయితే అని చెప్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ నామ్స్ బట్టి అయితే SC STకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. OBC నాన్ క్రిమి లేయర్కి 3 years రిలాక్సేషన్ ఇస్తారు. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ మినిమం 10 years రిలాక్సేషన్ అయితే ఇస్తారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రిలాక్సేషన్ పొందొచ్చు. సర్టిఫికేట్ అయితే ఉండాలి దానికి సంబంధించి. ఇంకా ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్సే. మన www.nspecl.co.inలోకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అయితే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు, జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్ స్లిప్ కూడా వస్తుంది, దాన్ని మీరు జాగ్రత్తగా హోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఎటువంటి ఆఫ్లైన్ మోడ్ అప్లికేషన్ అయితే లేదు, కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంది. దీనికి సంబంధించి మీరు పే చేస్తున్నప్పుడు పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద ఫీ, ఎవరెవరైనా చూద్దాం ఒకసారి. SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళందరూ కూడా ఫీ కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు మాత్రం 300 రూపీస్ పే చేయాలి. ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. బై యూజింగ్ డెబిట్ కార్డ్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ కానీ UPI యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జనరల్ ఇన్ఫర్మేషనే. వీళ్ళు ఏమంటున్నారంటే ఎటువంటి TA కానీ DA కానీ ట్రావెల్ అలవెన్స్ అయితే ఏం పే చేయరంట. దేనికి? CBT 1కి. స్కిల్ టెస్ట్ కనుక పెడితే ఒక ఢిల్లీలో పెడితే సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్కిల్ టెస్ట్, దానికి మాత్రం మీరు ఒక ట్రైన్ బుక్ చేసి ట్రైన్లో కనుక వెళ్ళుంటే ట్రైన్కి సంబంధించిన ఫేర్ గవర్నమెంట్ పే చేస్తుంది, ఈ రిక్రూట్మెంట్ బోర్డు పే చేస్తుంది అనే విషయాన్ని వీళ్ళైతే చెప్తున్నారు. ఇవన్నీ కూడా అడ్మిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్ బేసిస్లలో మన వెబ్సైట్లో అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి దాన్ని చూసుకుని డౌన్లోడ్ చేసుకోవాలి తప్పిస్తే ఎటువంటి ఫిజికల్గా పంపించమనే విషయాన్ని వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. ఇవన్నీ కూడా జనరల్ ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ మీరు చదువుకోవచ్చు. ఓకే, లాస్ట్లీ ఇది ఆల్రెడీ 16th జనవరికి రావడం జరిగింది నోటిఫికేషన్. 31st జనవరి వరకు అయితే అవకాశం అయితే ఉంది. వీలైనంత త్వరగా మీకు తెలిసిన వాళ్ళున్నా మీరైనా వీడియో చూస్తున్న వాళ్ళల్లో ప్రైవేట్ జాబ్లు చాలా సాలరీలకి వర్క్ చేయడం కన్నా ఇలాంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లో వర్క్ చేయడం చాలా ఉత్తమంగా ఉంటుంది. కాబట్టి ప్లాన్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా డిప్లొమా ఎలక్ట్రికల్ చేసి ఏదైనా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నా కానీ దయచేసి ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. డెఫినెట్గా ఇది యూజ్ చేసుకొని వాళ్ళు ఈజీగా ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. స్కిల్ టెస్ట్లో కూడా ఎలిజిబిలిటీ అయితే ఒక మంచి ఆపర్చునిటీ వాళ్ళకి ఇచ్చిన విధంగా మీరు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.